ఆయన కట్టేస్తే నారదుడు వచ్చి నేను చెప్పేస్తాను నువ్వు దేవుడు అని అంటే అప్పుడు కృష్ణుడు అన్నట్ట నువ్వు చెప్పకయ్యా బాబు నేను చెప్పలేనా చెప్పదలుచుకుంటే కానీ వైకుంఠంలో నాకు భార్య ప్రేమ తెలుసును పిల్లల ప్రేమ కూడా తెలుసును కానీ తల్లి ప్రేమ తెలియదయ్యా నాకు తల్లి ఎక్కడుంది మరి విష్ణువుకి తల్లి లేదుగా ఆయన స్వయంభూ శివుడికి తల్లి లేదు ఆయన స్వయంభూ బ్రహ్మదేవుడికి ఇంకా తల్లి ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే సొంతంగా కనకపోయినా లక్ష్మీదేవి శ్రీమన్నారాయణమూర్తి భార్య కాబట్టి ఆయన నారాయణమూర్తి నాభికమలంలోంచి పుట్టాడు కాబట్టి ఆయన తండ్రి అయితే ఇప్పుడు తల్లి అవుతుంది కదా అనుకోవచ్చు కానీ విష్ణువు పుట్టుక శివుడు పుట్టుక ఎవరూ చెప్పలేరు అందుకే హిందూ ధర్మంలో వాళ్ళిద్దరూ ప్రధాన దేవత లలితా పరాభట్టారిక పుట్టుక కూడా ఎవరూ చెప్పలేరు స్వయంభువులు అవి అందుకని మనకి ప్రధాన దేవతలు ఎవరంటే శివకేశవులు అమ్మవారు పండుగలు కూడా వారికి సంబంధించిన ఎక్కువ ఉంటాయి మిగిలిన దేవతలందరూ వారి కుటుంబ సభ్యులే సుమారుగా పరివార దేవతలు నేను చెప్పేస్తానంటే నువ్వు చెప్పొద్దు నేను కూడా చెప్పను నీకు తెలియదయ్యా వైకుంఠంలో నాకు తల్లి ప్రేమ దొరకదు నాకు ఎవరైనా పాలిచ్చి పెంచారా భూలోకంలో పిల్లలు ఎంత అదృష్టవంతులు తల్లి కొడుతుంది కోపం వస్తే మళ్ళీ నా చేతులు పడిపోను నేనే కొట్టాలా అంటుంది అలా కొట్టేవాళ్ళు లేరు లాలించేవాళ్ళు లేరు సమయానికి చూసి అన్నం పెట్టేవాళ్ళు లేరు వైకుంఠంలో ఏముంది నాకు అలా పడుకోవడం తప్ప అప్పుడప్పుడు నారదుడు వచ్చి సంగీతం పడితే బాగుందనడం ఆయనకు శాలువా కప్పడం ఇదే పని నాకు లక్ష్మీదేవి సరే ఇప్పుడు కాళ్ళ దగ్గర కూర్చుంటే కానీ కనీసం పక్కకైనా రాలేదయ్యా ఆవిడ చోట ఆవిడది ఆవిడ భక్తులు ఆవిడకు ఉన్నారు ప్రత్యేకంగా ఆవిడకు బృందం ఉంది ఇక్కడ పైగా ఆవిడ డబ్బు మూలాన్ని నాకంటే ఎక్కువ ఆవిడకే భక్తులు ఉన్నారు ఆవిడ అందరికీ కావాలి నేను ఎవరికీ అక్కర్లేదు లక్ష్మీదేవి అక్కర్లేని వాడు ఎవడు అందుకని ఆవిడకి అందరూ పూజలు చేస్తారు నన్ను తర్వాత చేస్తారు ఏదో ఆవిడ భర్తను కాబట్టి అందుకని నాకేం సౌఖ్యాలు ఏం లేవు మీరు ఏదో అనుకుంటున్నారు కానీ పైగా ఈ ఆదిశేషుడు గరుత్మంతుడు ఎప్పుడు కొట్టుకుంటారు గరుత్మంతుడికి ఆహారం పాము అందుకే నేను మధ్యాహ్నం సమయం అయితే ఓ పడక లాగేద్దామని చూస్తాడు ఆహారం కింద ఆఫీసులో ఇద్దరు కొట్టుకుంటుంటే యజమాని సుఖంగా ఉంటాడా అందుకని వీళ్ళిద్దరిని ఓదార్చడమే పని నాకేం సుఖం లేదు అక్కడ ముఖ్యంగా తల్లి ప్రేమ లేదు అందుకని నిష్కల్మషమైనటువంటి తల్లి ప్రేమ భూలోకంలో లభిస్తుందయ్యా అది లభిస్తుందనే నేను ఇక్కడ కృష్ణుడిగా అవతరించాను అందుకని దయచేసి ఎవరికి చెప్పకనైనా అవసరమైనప్పుడు నేను చెబుతాను ఆ ప్రేమకి అంత మోజుపడ్డాడు భగవంతుడు కూడా అప్పుడు కూడా నారదుడు ప్రశ్న వేశాడు అదేమిటి ఇప్పటికే రామావతారం ఎత్తావు కదా కౌశల్య తల్లే కదా అప్పుడు చూడలేదా తల్లి ప్రేమ నానా బాధలు పడ్డావు అడవులకు వెళ్ళావు భార్యను కూడా ఎత్తుకుపోయాడు బోడు యుద్ధం చేసావు ఇంత గొడవ చేసావు ఇంకా ఎందుకయ్యా మనిషి పుట్టడం ఏం మతుందా లేదా మేమే ఎందుకు పుట్టామని బాధపడుతుంటే భూలోకంలో వాళ్ళందరూ నీకెందుకయ్యా రామావతారంలో పుట్టావు కదా తల్లి ప్రేమ పొందావు కదా అంటే దానికి జవాబు చెప్పాడు రామావతారంలో నేను తల్లి ప్రేమ అనుభవించలేదయ్యా తండ్రి ప్రేమ అనుభవించాను దశరథుడు లాంటి తండ్రి ఎవరికి ఉండడయా పిచ్చెక్కినట్టు కొట్టుకునేవాడు నా కోసం ఆయన మా రాముడు మా రాముడు మా రాముడు అని మా అమ్మ ప్రేమ నాకు ఎక్కువ తెలియదయ్యా ఎందుకంటే క్షత్రియ కులంలో పుట్టాను క్షత్రియుల్లో పిల్లల్ని తల్లులు పెంచరు దాదులు పెంచుతారు రాజులు ముఖ్యంగా క్షత్రియులు అందరూ కాదు రాజరికంలో ఉన్న వాళ్ళ పిల్లల్ని దాదులు పెంచుతారు తల్లులు పెంచరు అందుకని మా అమ్మని అమ్మ అండని నాకు తెలియదు అమ్మగారు అండని తెలుసు ఎందుకంటే అందరూ అమ్మగారు అంటారు అందుకని నాకు ఆ ప్రేమ తెలియదయ్యా దాదులు పెంచారు నన్ను ఏదో కౌశల్యదే వచ్చేది పాలిచ్చేది చూసేది కాస్త అంతే అంతకుమించి నాకు తెలియదు అందుకని సంపూర్ణంగా తల్లి ప్రేమ పురిట్లోంచి పొందాలి అన్న ఉద్దేశంతో కృష్ణావతారం ఎత్తాను 8 ఏళ్ళు 10 ఏళ్ళు నా అవసరం నాకు ఉన్నంతవరకు ఇక్కడ ఉంటాను తర్వాత ఎక్కడికో పెడతాను నీకెందుకు జడదారివి సంచారివి నీకేమైనా పెళ్ళే పిల్లల బ్రహ్మచారివి నీకేం తెలుస్తాయి ఇవని వెళ్ళవయ్యా అని చెప్పాడు నారదుడు అందుకని 10 కోట్లకైనను పడిపోని ప్రేమ పరమాత్ముడైనను పడిచొచ్చు ప్రేమ మన తల్లి తరువోజ మన పూజ మన జన్మమున కామె మధుమాధవీజ ఈవేళ మనం మాఘమాసం కాబట్టి సూర్యుడికి చాలా ప్రీతికరమైన మాసం కాబట్టి సూర్యుని యొక్క ప్రాధాన్యాన్ని మహిమని గురించి రసవత్తరమైనటువంటి పద్యాల్లో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ముందు వేదంతో ప్రారంభం చేద్దాం సూర్యోదయ సౌందర్యాన్ని గురించి ఆ సౌందర్యాన్ని చూసే అదృష్టవంతుల గురించి నమక చమకాల్లో చెబుతారు శతరుద్రీయం అంటారు శివుడికి అభిషేకం చేసేటప్పుడు చదువుతారు బ్రాహ్మణులు అందులో చెబుతారు ఉతయనం గోపా అదృశన్నుదకార్యక ఉతయనం విశ్వభూతాని సదృష్టో మృడయాతి నక అని చెబుతారు
ఉదయనం గోప అదృశన్ అదృశన్నుదకార్యక. ఆ ఉదయించేటువంటి సూర్యుడిని చూడండి, అది శివశక్తి అనయ్యా, సూర్యుడు సొంత శక్తి కాదు. అది విశ్వమంతా ఆవరించినటువంటి పరమాత్మ శక్తి. ఆ పరమాత్మనే కదా శివుడు అని అర్చన చేస్తున్నాం మనం. అందుకని అది శివశక్తి. దాన్ని అందరూ చూడలేరు, ఏదో సూర్యోదయం అయిందనుకుంటారు, కొంతమంది లేవనే లేవరు. కానీ ఇద్దరు మాత్రం ఖచ్చితంగా చూస్తారయ్యా అని చెప్పింది వేదం. ఉతయనం గోపాలులు చూస్తారయ్యా దాన్ని. పొద్దున్నే గేదెలను కాసుకుంటూ ఆవులను కాసుకుంటూ వెళ్ళేవాళ్ళు చూస్తారు. ఎంత అదృష్టవంతులండి. మనమేమో ఆ పనులన్నీ చెడ్డ పనుల కింద భావించి, తక్కువ పనుల కింద భావించి, వాడు గొడ్లు కాసుకుంటాడు, వీడు మట్టి పీసుకుంటాడని వాళ్ళని ఆక్షేపించి వాళ్ళకి పిల్లలను కూడా ఇవ్వడం మానేసి సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చేరాం. ఇప్పుడు ఉదయం 11ంటికి లేస్తాం. అది కూడా ఆ పని ఉంటే, లేకపోతే లేవం. శనాదివారాలు అయితే లేవక్కల. ఎందుకు లేస్తారంటే తిండి కోసం లేస్తారు. తినగానే మళ్ళీ పడుకుంటారు. మన జీవితాల గురించి మనమే ఆలోచించుకుందాం. ఏదైనా అందంగా జీవిస్తున్నామా, లక్షలు సంపాదిస్తున్నాం, అందంగా ఉన్నామా, ఆనందంగా ఉన్నామా? అందంగా ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటారని చెప్పలేము, కానీ ఆనందంగా ఉన్న వాళ్ళందరూ అందంగా ఉంటారు ఖచ్చితంగా. ఎలా ఉన్నా సరే, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, ఏ రంగులో ఉన్నా, ఎలా ఉన్నా, ఒంటి మీద ఏమైనా మచ్చలు ఉన్నా సరే ఆనందంగా ఉంటే అందంగా ఉంటాం. జీవితంలో అందంగా ఉండడం ముఖ్యం కాదు, ఆనందంగా ఉండడమే ముఖ్యం. ఆనందం డబ్బెట్టు కొనుక్కుంటే రాదు. ఉన్న ఆనందాన్ని ఆస్వాదించగలిగితే చాలు. ఇప్పుడు ఆరు బయట ఇలా మాట్లాడుకోవడం ఎంత ఆనందం ఇది. నేను ఎన్నో పెద్ద పెద్ద వేదికల మీద మాట్లాడాను. రేపు తెల్లారితే కేరళ పెడుతున్నాను, అక్కడ ఏదో తెలుగు మహాసభలు జరుగుతున్నాయి, అక్కడ ఏదో అంతర్జాతీయ వేదికలు అన్నీ ఉంటాయి. కానీ అన్నిటికంటే నాకు ఈ మధ్యలో ఇంత పెద్ద భవనాల మధ్యలో ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటే ఎలా ఉందంటే, మా ఇంట్లో మా అరుగు మీద కూర్చొని మాట్లాడుతున్నట్టుంది. మా పల్లెటూళ్ళలో మా ఊరు అరుగు మీద మాట్లాడుతున్నట్టుంది నాకు హాయిగా. పూర్వం పల్లెటూళ్ళు అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునేవాడు. అరుగుల మీద కూర్చుని పొన్నమనాడు రాత్రి అయితే 12ంటికి 1 గంట వరకు మాట్లాడుకునేవాడు అరుగుల మీదే. అలా ఉంది. చిన్న సమావేశమా పెద్ద సమావేశమా కాదు, మన మనస్సు అందులో లీనమైతే ఏదైనా గొప్పదే. అంతేనా? గోపాలులు ఎంత అదృష్టవంతులు అంటే, మన లక్షలు సంపాదించేటువంటి ఉద్యోగుల కంటే వాళ్ళు సూర్యోదయం చూస్తున్నారు. రోజు రంగులు మారిపోతాయి. ఒకలా ఉన్నట్టుగా రెండో రోజు ఉండడు. మనం ఫోటోలు అంటాం కదా, సూర్యుడిని తీయండి ఫోటోలు, నన్నేం తీస్తారు? ఉదయించే సూర్యుడిని తీయండి, నిమిషానికి ఒక ఫోటో తీయండి, 10 ఫోటోలు తీయండి, ఒక ఫోటోలో ఇంకో ఫోటో ఉండదు. అన్ని మార్పులు వస్తాయి. అస్తమించే సూర్యుడైతే మరీ ఉంటాయి, ప్రతి ఫోటో బాగానే ఉంటుంది. మరి అంత అందమైన సూర్యుడిని ఎదురుగా పెట్టుకుని ప్రతిరోజు మనకి రూపాయి ఖర్చు లేకుండా సూర్యుడిని చూసే అవకాశం ఉన్నా సరే మనం ఆస్వాదించట్లేదంటే కర్మ అంటే ఇంకేమిటి? పొద్దున లేచి సూర్యుని చూడొచ్చు కదా. ఇంకా సూర్యుని చూసినందుకు ట్యాక్స్ కట్టమనే ప్రభుత్వాలు రాలేదు, సంతోషించండి. ఇంకా అది ఒక్క ట్యాక్సే వేయలేదు, అన్ని ట్యాక్సులు వేసేసారు మన మీద. సూర్య ట్యాక్స్, చంద్ర ట్యాక్స్ అని వేయలేదు. నువ్వు బయటకు వచ్చి చంద్రుని చూసి ట్యాక్స్ కట్టు, డబ్బులు లేకపోతే అలాగే ఉంటుంది. మరి అంత దరిద్రం ఇంకా రాలేదు కదా. అందుకని హాయిగా బయటకు వచ్చి చూడొచ్చు కదా. ఇదే మనం జీవితంలో కోల్పోయే అందం అంటే. అసలు మనకు ఒక దృష్టిలో ఒక లోపం ఏమిటంటే, ఉచితంగా వచ్చేది ఏది అందంగా మనకు కనపడదు, డబ్బెట్టు కొనాలి. 1,00,000 పెట్టుకుంటే అది అందం. మన ఇంటి దగ్గరికి వచ్చి ఎవరన్నా ట్యూషన్ చెబుతానంటే నాకు నెలకి 500 ఇవ్వండి, 1000 రూపాయలు ఇవ్వండి అంటే మనకి ఇంటికి వచ్చి చెబుతాడు, ఏం చెబుతాడు అని చెబుతాడు. 1,00,000 రూపాయలు ఫీజు కట్టమంటే కడతాం. అక్కడ వాడు ఏబీసీడీలు చెప్తే ఏం చెప్పడం. దగ్గరికి వచ్చింది లోకుగా అనిపిస్తుంది మనకి. అందుకని సూర్యుడు మన దగ్గరికి వస్తున్నాడు. ఎందుకు దగ్గరికి వస్తాడో కూడా వేదం చెబుతుంది. మనం ధ్యానం చేయవలసింది ఎవరినంటే శివుణ్ణి కానీ, రాముణ్ణి కానీ, కృష్ణుని కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ, ఈ రూపాలు ధరించినటువంటి విగ్రహాలను కాదండి, పరబ్రహ్మ పదార్థాన్ని ధ్యానం చేయాలి. అరూపమైన పరబ్రహ్మని. నిజానికి అది నిర్గుణ పరబ్రహ్మ. ఆ అరూపమైన బ్రహ్మ పదార్థాన్ని ధ్యానం చేసే వరకు మనకి నేను అనే మాటకు అర్థం దొరకదు. అసలైన భగవతత్వం అర్థం కాదు. ఈ మొత్తం ఆరాధన అంతా కూడా దానికి సాధన. ఇది విగ్రహం ఎందుకంటే మనోనిగ్రహానికి. మన మనస్సు నిగ్రహం చేసుకోవడానికి విగ్రహం అవసరం. ఎందుకంటే అంతటా ఉన్నాడంటే దేవుడిని ఎక్కడ చూస్తామో అంతటా మనుషులు కనపడుతున్నారు, కెమెరా కనపడుతుంది, గొడుగులు కనపడుతున్నాయి, గొట్టాలు కనపడుతున్నాయి. దేవుడు అంటే అలాగా. అందుకని దేవుడని కూడా ఓ వ్యక్తిని పెట్టాను ఇక్కడ. ఈయన దేవుడు అనుకో, అలా అలవాటుపడ్డాం. అక్కడి నుంచి ఆయనే దేవుడు అనుకుంటాం. పక్కన అట్టిపండు కూడా దేవుడే, పక్కన అగరొత్తులు కూడా దేవుడే, ఆ బల్ల కూడా దేవుడే. అది మనకి అర్థం కాదు, ఇష్టం ఉండదు కూడా. అదేమిటి అన్ని దేవుడైతే ఇంకేమిటి? దేవుడు ప్రత్యేకంగా ఉండాలి. నేను ప్రత్యేకంగా ఉన్నాను కాబట్టి నేను ఆరాధించే దేవుడు కూడా ప్రత్యేకంగా ఉండాలి. ఇది మనిషి సృష్టించుకున్నాడు ఈ ఆరాధన.
దేవతలు ఎవరో ఇలా చేయమని చెప్పలేదు, మేము విగ్రహాలం కాదు మొర్రో అని చెప్పారు వాళ్ళు. మీరు చేసుకుంటున్నారు అంతే అన్నారు. కాకపోతే ఇది చాలా ఉపయోగకరం. ఎందుకని ఈ భావనతో మనం ఉన్నంతకాలం చెయ్యాలి దాన్ని. చీకట్లో ఉన్నంతకాలం టార్చ్ లైట్ పట్టుకోవాలి. వెలుగులోకి వచ్చి సూర్యుని చూసాక టార్చ్ లైట్ ఎందుకు పని లేక? అంటే సంసారాలు తమస్సు అనే చీకట్లో ఉన్నాం కాబట్టి విగ్రహారాధన అనే టార్చ్ లైట్ అవసరం. విగ్రహారాధన ఎంత చేసినా టార్చ్ లైటే. సూర్యుడిని ప్రత్యక్షంగా పరబ్రహ్మగా ఆరాధించడమే నిజమైనటువంటి కాంతి, అది ఆరాధన. రోజు బ్రహ్మోపాసన చేయండి, బ్రహ్మోపాసన చేయండి, బ్రహ్మోపాసన చేయండి అని మనకి గుర్తు చేయడం కోసం బ్రాహ్మీ ముహూర్తంలోనే సూర్యుడు ఉదయిస్తాడు. మనకేదో 5:30, 6 అని కనపడతాడు, కానీ ఆయన 4 గంటలకి ఆయన ఉదయం అవుతుంది. దానికి అప్పటి నుంచే సూర్యకాంతులు మొదలవుతుంటాయి. పరిశీలించుకుని చూస్తే 4, 4:30 ప్రాంతంలోనే తొలి సూర్యకిరణాలు వచ్చేస్తాయి. అది మనం గ్రహించగలిగేంత స్థూలంగా ఉండదు, అది సూక్ష్మంగా ఉంటుంది. అందుకని ఉదయంలో అందరినీ నిద్రలేపేది ఆయనే. అందుకే పూజయేశ్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అంటారు ఆదిత్య హృదయంలో. భాస్కరం భువనేశ్వరం ఉద్యంతం సముద్యంతం భాస్కరం భువనేశ్వరం. అదిగో సముద్యంతం, ఉదయిస్తున్నాడు ఉదయిస్తున్నాడు ఉదయిస్తున్నాడు, పైకి వస్తున్నాడు, ఆయన ఆరాధించండి అంట. అది బ్రహ్మోపాసన, అది విగ్రహారాధన కాదు. సూర్యుడు ఒక విగ్రహం కాదు. అందుకే ప్రత్యక్ష దైవం అనే మాట మరెవ్వరికీ లేదు, సూర్యనారాయణమూర్తికి తప్ప. పరబ్రహ్మస్వరూపం సూర్యగోళం రూపంలో ప్రత్యక్షంగా మనకు కనిపించి ఆరాధించవలసింది దీన్ని. అందుకే సూర్యగోళం గుండ్రంగా ఉంది. దానికి ఒక ప్రత్యేకమైన రూపమైన కాళ్ళు చేతులు లేవు. విష్ణుమూర్తి కాళ్ళు చేతులు ఉన్న విగ్రహానికి వెంకటేశ్వర స్వామికి ఉన్నాయి, కృష్ణుడికి ఉన్నాయి, రాముడికి ఉన్నాయి. సరే శివుడికి లేవు, లింగాకారం. కానీ మనకి ఈ మధ్య ఆలయాల్లో కాస్త అర్చకులు ఆర్టిస్టులు అవుతున్నారు. శివుడికి కూడా మీసాలు గడ్డాలన్నీ పెడుతున్నారు. నమశివాయ. మన ప్రత్యేకత అక్కడ చూపించడం, పెట్టకూడదు. శివలింగాన్ని శివలింగంలాగే ఉండనియ్యాలి. అలా ఉండదలుచుకున్నాడు ఆయన. మీరెందుకు మీసాలు గడ్డాలు తెద్దడం పని లేక? దాని మీద పెద్ద కవచం ఒకటి పెట్టడం, అక్కడి నుంచి మీసాలు నోరు ఎందుకు వచ్చిన గొడవ? మన మనస్సు ఎలా ఉంటుందంటే మనకి మళ్ళీ ఆయన జరగొట్టేస్తే తప్ప మనకు ఆనందం లేదు. ఆయనలా మనం ఎలాగో అవ్వలేము. కాబట్టి మన మళ్ళీ ఆయన జరగొట్టేస్తే వదిలిపోతుంది, ఓ పని అయిపోతుంది. అబ్బాయి లేకపోతే ఎలాగని చెప్పి నూరు దిద్దడం, ఎందుకు దిద్దడం పని లేక అని. లింగాకారంతో ఆయన ఉంటే హాయిగా ఎక్కడ? మీకు కాళ్ళు చేతులు కావాలంటే కృష్ణుడు ఉన్నాడుగా, రాముడు ఉన్నాడుగా, చేసుకోండి, ఎవరు వద్దన్నారు? ఏ దేవుడు ఏ ఆకారంలో ఉన్నాడో ఆ ఆకారంలోనే ఆయన ఉండనియ్యాలి, అలాగే అర్చన చేయాలి. అయ్యప్ప స్వామి ఇలా కూర్చుని ఉంటాడు, బ్రహ్మచారి ఆయన అలాగే ఉంటాడు. మనం ఆయన కాలేసి కూర్చోబెట్టకూడదు, అలా ఉండడు ఆయన. అలా ఇష్టం ఉండదు, అది ఆరాధన కాదు. అందుకని ఏ దేవుడికి ఏ రూపాన్ని వేదన నిర్ధారించిందో, ఋషులు నిర్ధారించారో అలాగే ఆరాధన చేస్తే ఆ తత్వం అర్థమైతే చివరికి ఈ ఆరాధించేటువంటి వ్యక్తి కూడా దేవుడే అని అర్థమవుతుంది. తత్వమసి అహం బ్రహ్మాస్మి. అంచేత ముందు సూర్యోదయాన్ని చూడాలి. అందుకే వేదం ఏముంటుందంటే స్పష్టంగా నమ్మక చమకాల రూపంలో గోపకులు ఎంత అదృష్టవంతులయ్యా వాళ్ళు చూస్తున్నారు. అంతేకాదు ఉదహార్యక అదృశన్ మళ్ళీ మళ్ళీ చూస్తున్నారట. 2 సార్లు చెప్పింది అక్కడ. అదృశన్ అంటే చూశారు, మళ్ళీ అదృశన్ చూస్తున్నారు. అంటే సూర్యోదయాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలి. మనం చాలా ఇవాళ ఈ ఫోటోగ్రఫీ అనేది దుర్మార్గపు కల్చర్ ఒకటి, పనికిమాలిన కల్చర్ ఒకటి వచ్చిన తర్వాత ఏం చేస్తే ప్రతిదీ క్లిక్ మన్నా వెళ్ళిపోవడం. ఏం చేసావు? నీ ఫోన్లో ఉందో చూసావా? ఫోన్లో సూర్యుడికి ఆకాశంలో సూర్యుడికి చాలా తేడా ఉంది. నేను గొప్ప ఫోటోగ్రఫీ అని ఏదైనా బిరుదు పొందడానికి ఉపయోగిస్తుందేమో, కానీ నీకు మనస్సులో ఆనందం కలగదు. అందుకే సరిగ్గా మనం ఏ దృశ్యాన్నైనా ఆస్వాదించాలంటే ఫోటోలు తీయకూడదు. ఒకసారి ఫోటో తీసాము అంటే ఇక దాన్ని చూడం, మన మనస్సులోంచి వెళ్ళిపోయింది. ఇక ఫోన్లో చూస్తామంటే చూడం. రోజు 100 ఫోటోలు తీస్తుంటే ఏం చూస్తాం? మనమే తీసుకోవడం మొదలెట్టే ఈ మధ్య సెల్ఫీలని. ఇంట్లోనే ఓ 16 ఫోటోలు దిగడం, రైలు ఎక్కితే ఇంకో 36. ఇంక మన ప్రపంచం అంతా పోయింది, మనమే ఇంకా. మొత్తం ఈ సెల్ఫీలు పిచ్చి అంతా చివరికి సెల్ఫిష్ నేచర్, స్వార్థం ఎక్కువైపోతుంది. ఇంక నువ్వు తప్పితే నీకెవరు అందంగా కనపడరు. ఎంత గొప్ప ప్రదేశానికి వెళ్ళినా సరే, హిమాలయాల్లో మానస సరోవరం దగ్గరికి వెళ్ళినా సరే మనం అక్కడ నిలబడి ఫోటో దిగాలి. మనం ఎందుకండి? మన మొహం ఎక్కడ, మానస సరోవరం ఎక్కడ? దాన్ని జరగొట్టడం అనవసరంగా. మనకి ఇదో స్వార్థం ఎక్కడ? ఇంత చేస్తే ఆ మానస సరోవరం ఫోటో తీసామనుకోండి, పూనా తరంగాలు కానీ ఆ చెరువు కానీ గట్టు కానీ కనపడదు. ఆ రోజు ఇంకాస్త మంచి చీర కట్టుకోవలసింది. నమశివాయ. మానస సరోవరం ఎగిపోయింది, మంచి చీర మిగిలింది. ఇది మన మనస్తత్వం. ఇందుకే మనం సుఖంగా ఉండలేము, ఆనందంగా ఉండలేము. మానస సరోవరం చూడడానికి వెళ్ళావు, నువ్వెందుకు ఎక్కడ? అక్కడ అప్పటికే తీసిన ఫోటోగ్రాఫర్స్, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ వాళ్ళు చాలా బాగా తీస్తారు, అద్భుతంగా తీస్తారు. అవి చౌకగా కూడా ఇస్తారు, పెద్ద ఖరీదు కూడా. ఆ ఫోటో తెచ్చుకో కావాలంటే, చాలా అందంగా ఉంటుంది, నిజంగా చూసినట్టు ఉంటుంది. అది మనమే నేర్పున్న వాళ్ళం కాదు కదా, మనకి అది నచ్చదు, మనం తీయాలి. ఇది కూడా ఒక అహం.
మనం తీయాలి, మనం ఉండాలి. ఇక నువ్వే ఉన్నావు, మానస సరోవరం లేదు అక్కడ. అది చూసినప్పుడల్లా మనమే మనకు గుర్తొస్తూ ఉంటాం. ఏమో ఉన్నాను, బాగానే ఉన్నాను కానీ నవ్వలేదు, మళ్ళీ నవ్వుతూ ఇప్పుడు మానస సరోవరానికి వెళ్ళాలి. అందుకే మన బతుకులో నవ్వు ఉండదు, ఏడిపే ఉంటుంది. ఆ దొరికిన క్షణాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోవాలి తప్ప దాన్ని దోచేద్దాం అనే ఆలోచన పనికిరాదు. ప్రకృతిని ఆస్వాదించడం అంటే అంతే. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చూడాలంటే అప్పుడే చూడాలి. దాన్ని చెంబులో పెట్టి దాస్తామా, లేకపోతే ఫోటో తీసి తర్వాత చూస్తామా? సూర్యోదయాన్ని 5 గంటలు 5:30 సమయంలో చూస్తే ఉండే ఆనందం 7 గంటలకు చూద్దామంటే కుదరదండి. నువ్వు ఫోటో తీసి 7 గంటలకు చూసినా ఆ అందం ఉండదు. అందుకే ఉతైనం గోప అదృశన్ను దహార్జక ఉదహార్జక, నీళ్లు తెచ్చేవాళ్ళు చూస్తున్నారయ్యా అన్నారు. పూర్వం ఆడవాళ్ళు బిందెలతోటి, మగవాళ్ళు కావళ్లతోటి నీళ్లు తెచ్చేవారు. వీళ్ళు కాస్త బలం ఎక్కువ కాబట్టి కావడి 2 బిందెలు పట్టుకొచ్చేవాడు. ఒకసారి అందులో 4 బిందెలు పెట్టేవాడు. ఆడవాళ్ళు కూడా తక్కువేం కాదు, 2-3 బిందెలు పైన పెట్టి పట్టుకొచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా సూర్యుని చూస్తారు. సూర్యభగవానుడు అమ్మ దండం పెట్టుకోండి అమ్మ అని అంటూనే అలాగే 2 చేతులు వదిలేసి దండం పెట్టుకుంటారు. బిందె అలా ఉంటుంది. వాళ్ళు మీకంటే అదృష్టవంతులని చెప్పింది వేదం. ఆ గోపకులు, ఆ మహిళలు, ఆ కావళ్లతో నీళ్లు తెచ్చే పురుషులు, వీళ్ళంతా అదృష్టవంతులయ్యా. నువ్వు ఎప్పుడైనా లేచి చూసావా? అంచేతన ముందు మనం మాఘమాసం సందర్భంగా నేర్చుకోవలసింది ఏమిటి అంటే, తెల్లారగట్ట లేచి సూర్యోదయాన్ని చూడాలి, ఖచ్చితంగా చూడాలి. మన ముందు ఆ బాల్కనీలోకి వచ్చైనా సరే చూడాలి. దాని బాల్కనీలో కని ఎందుకన్నారంటే, కని అంటే చూచి అని అర్థం. అందుకని ఆ బాలసూర్యుడిని చూసేది కాబట్టి, బాలసూర్యుడిని కనడానికి ఉపయోగపడుతుంది కాబట్టి బాల్కని అనుకోండి కాసేపు. అదేదో తోచింది వాడు బారేశాను, గొడవలేదు. ఎవడో పుట్టించకపోతే పదాలు ఎలా పుట్టే, వేరే వీడుకో వేరతాడన్నాడు మాయాబజార్లో. అందుకని బాల్కనీకి కొత్త అర్థం ఏమిటంటే, బాలసూర్యుడిని కనడానికి ఉపయోగపడేది బాల్కనీ. సరే, అది బట్టలు ఆరేసుకోవడానికి కాదు, తర్వాత ఆరేసుకోవచ్చు, 9ంటికి ఆరేసుకోవచ్చు. లేకపోతే ఎవరికో పోజు కొట్టడానికి కాదు, ఎదహో పోజులు కొడుతూనే ఉన్నాం జీవితం అంతా ఇక్కడ. అది బాలసూర్యుడిని కనడానికి. ఆ ఆనందం చూస్తేనండి మన నిజంగా మనస్సులో ఉండేటువంటి రాగద్వేషాలు పోతాయి. ముఖ్యంగా ద్వేషం తొలగిపోతుంది. ప్రపంచం అంతా సూర్యకాంతితో నిండిపోయినట్టు కనిపిస్తుంది. అప్పుడు వెంటనే లలితా సహస్రంలో నామం గుర్తొస్తుంది. నిజారుణ ప్రభాపూరమజ్జత్ బ్రహ్మాండ మండల. అది బాలసూర్యుడిని ఉద్దేశించింది. అమ్మవారి యొక్క అరుణకాంతితో మొత్తం బ్రహ్మాండ మండలం అంతా నిండిపోయింది. అరుణకాంతి ఎప్పుడు ఉంటుందండి? ప్రకృతిలో సూర్యోదయం వేళే ఉంటుంది. నిజారుణ ప్రభాపూరమజ్జత్ బ్రహ్మాండ మండల. ఆ అరుణకాంతి అమ్మవారి యొక్క కాంతి. అది సూర్యుడు తెచ్చుకున్నాడు. సూర్యుడు చంద్రుడు వీళ్ళందరూ గ్రహాలే కదా, అసలైన శక్తి ఆవిడే. అటువంటి సూర్యుడిని మనం దర్శిస్తే కలిగే ప్రయోజనం ఏమిటో ఓ పద్యంలో చూద్దాం. ఉదితుండై